వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. సో ఈ వీక్ ఎందుకో హారర్ మూవీస్ వీక్ అనిపిస్తుంది. ఎందుకంటే శబ్దం మూవీ అయింది, దాని తర్వాత వెంటనే అగస్త్య మూవీ అని ఉంది, గార్డెన్ ఉంది, ఆ మూవీ కూడా హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోటే ఉందన్నమాట. ఈ వీక్ పర్టికులర్లీ హారర్ సినిమా ఫెస్టివల్ అన్నమాట. సో అయితే జీవా గారు ఆఫ్టర్ డార్క్ సినిమా తర్వాత సేమ్ కొంచెం థ్రిల్లర్ అండ్ హారర్ జోనర్ లో ఇప్పుడు అగస్త్య అని చెప్పి మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ రాశి ఖన్నా హీరోయిన్ కింద నటించింది అండ్ అర్జున్ సర్జా గారు వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ప్లే చేశారనమాట ఈ సినిమాలో. సో చాలా కొత్తగా అనిపిస్తారు. అప్పట్లో ఉన్నటువంటి ఏన్షియన్ బ్రిటిష్ కాలంది ఒక చిన్న ప్లాట్ లైన్ తీసుకుని, అంటే మెయిన్ మూలం ఏంటంటే మెడిసిన్. ఇందులో బోన్ క్యాన్సర్ కి సంబంధించిన మెడిసిన్ మన అర్జున్ గారు తయారు చేస్తారు. ఆ మెడిసిన్ బయటికి రాకుండా ఒక విలన్ ఉన్నాడు. సో ఆ విలన్ ఇది చేస్తాడు. అసలు ఆ విలన్ బయటికి రాకుండా ఏం చేశాడు, అర్జున్ కి ఏమైంది, అసలు వీళ్ళిద్దరిని కనుగొనడానికి జీవా అదే మన అగత్యకి వీళ్ళకి ఉన్న లింక్ ఏంటి, అసలు ఇవన్నీ క్లియర్ చేయాలంటే తొందరగా వెళ్ళి అగత్య సినిమా చూసేయండి. నిజంగా చాలా చాలా బాగుంది. హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా జోడించి చాలా బాగా చేశారు. అండ్ బ్యూటిఫుల్ సీజీ వర్క్ అయితే మనం ఈ సినిమాలో చూస్తాం అనమాట. సీజీ తోటి ఒక ఫైట్ ఉంటుంది, అదిరిపోద్ది. మీకు డాక్టర్ స్ట్రెయిన్ ఏదో ఉంటుంది చూడరు, వాళ్ళు గుర్తొస్తారనమాట. వాళ్ళే దీనిలో కూడా వర్క్ చేశారు. సో అలా చాలా అద్భుతంగా ఉన్నది సినిమా. అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలు కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మంచి హారర్ సినిమా చూసాలనుకుంటే, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉండాలనుకుంటే, మన జీవాన్ని కొత్తగా చూడాలనుకుంటే, గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అగత్య. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.